నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. రాజేంద్ర భట్ గారి గురించి అందరికీ తెలియచేయాలని అనిపించింది. ప్రతి ఒక్కరము రాజేంద్ర భట్ గారి జీవితం నుంచి చాలా విషయాలు తెలుసుకోవాలి. ఆ విధమైన జీవన విధానానికి మనము పాటించడానికి 100% ప్రయత్నం చేయాలి. మహారాష్ట్రలో జన్మించినటువంటి రాజేంద్ర భట్ గారు ఒక మౌంటైనర్. ప్రకృతిని ఆస్వాదించడము వారికి చాలా ఇష్టము. అలా మౌంటైనరింగ్ చేస్తున్నప్పుడు ప్రకృతిలో కనిపించే సీతాకోక చిలుకలు, ఇతర జంతువులను ఫోటోలు తీస్తూ ఉన్నప్పుడు వాళ్ళ చిన్నాన్న ఒక ప్రశ్న అడిగారంట. నువ్వు ఇలాగే ఫోటోలే తీస్తూ ఉంటావా, లేదా వాటికి కావాల్సినటువంటి నివాసాన్ని ఏర్పరచడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తావా అన్న. ఆ ప్రశ్న వారిలో చాలా ఆలోచన కలిగించింది. అవును కదా, ఎవరో తయారు చేసిన ఎకోసిస్టమ్ని నేను అందులో వెళ్ళి ఫోటోలు తీయడం కాదు కదా, నేనేం చేస్తున్నా అని అనిపించి వారు ఏం చేశారట, వారి 30 మంది కుటుంబ సభ్యులు కలిసి పూనా దగ్గర ఏదో ఒక చిన్న స్థలం ఉంటే దాంట్లో ఏం చేయలేమనేసి దాన్ని అమ్మేసి వీరికి వచ్చిన వంతు డబ్బును వీరు వ్యవసాయ భూమిని, కొండలు గుట్టలతో కూడినటువంటి వ్యవసాయ భూమిని కొనుక్కున్నారంట. 1.5 ఎకర్. అక్కడికి వెళ్ళడానికి దారే లేదు. 2 కాలువలు దాటి వెళ్ళాలి. ఎవరైనా వచ్చి తీసుకెళ్తే కానీ ఇంకో మనిషి వెళ్ళలేరు. స్కూల్కి వెళ్ళాలన్నా కూడా పిల్లల్ని తల్లిదండ్రులు భుజాల మీద ఎక్కించుకొని మహిళల్ని కాలువలు దాటితే కానీ వాళ్ళు వేరే స్కూల్కి వెళ్ళలేరు, ఎక్కడికి వెళ్ళలేరు. 2 కిలోమీటర్స్ వరకు దారే లేదు. అలాంటి ప్రదేశంలో ఎలక్ట్రిసిటీ లేదు. ఎటువంటి సదుపాయాలు లేనటువంటి భూమిలో వీరు వారి మొదటి ప్రయత్నంగా వరి పండించారట. ఆ భూమిలో సత్తువనే లేదు అసలు. అందువల్ల వారికి పంట బాగా నష్టమైంది. అలా 2-3 పంటలు వేసినప్పుడు చాలా నష్టం వచ్చినప్పుడు వారిలో ఆలోచన వచ్చిందంట. ఏమని అంటే, ఎందుకు ఇలా పంటలు పండడం లేదు, మోనోక్రాపింగ్ అన్నది కరెక్ట్ కాదని వారికి అర్థమయ్యి, అందులో ఎలాంటి జీవం లేదని, పక్కనే ఒక చిన్న పల్లె ఉంటుందంట. అక్కడ 25 కుటుంబాలు ఉంటాయి. ప్రతి కుటుంబానికి ఆవులు ఉన్నాయి. సో వాళ్ళని అడిగి వీరు ఆవు పేడను తీసుకొని వీళ్ళ భూమిలో వేసుకోవడము. అప్పుడు 20 రూపాయలట కూలి. సో ఆ 20 రూపాయలు వాళ్ళకి ఇస్తే ఒకరోజు కూలి. వాళ్ళు సంతోషంగా వర్షాకాలం ముందు వీరికి పేడ తెచ్చిచ్చేవాళ్ళట. అలా పేడను తీసుకొని వచ్చి అనేక పుస్తకాలు చదివి, ఆ కాలంలో వచ్చినటువంటి చాలా పుస్తకాలు, ఆర్గానిక్ ఫార్మింగ్ పైన వచ్చినటువంటి పుస్తకాలు చదివి అందులో ఉన్నటువంటి విషయాలన్నీ తెలుసుకొని వీరు పాటించడం మొదలుపెట్టారు. వీరి కుటుంబం ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానము ఉన్నటువంటి కుటుంబం అన్నమాట. అయితే ఆర్ఎస్ఎస్లో ఒక పాటలో ఉంటుంది, దేశానికి నువ్వేమిచ్చావని. ఆ ఆలోచనే వీరి వ్యవసాయానికి కారణం అన్నమాట. పంచభూతాలను రక్షించడము, ప్రకృతిని కాపాడడము, ఏ విధంగా నువ్వేం కాపాడుతున్నావు అన్న ప్రశ్నకు సమాధానమే వీరి ఫార్మింగ్. తర్వాత వీరికి పంట పండించారు, నష్టం వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ టైం ఏం చేశారు, పల్లీలు వేశారట. చిన్న ఒక గుంటలో చాలా వచ్చాయి. అందులో రాగానే ఏం చేశారు, అరే చాలా పంట వచ్చింది కదా అనే ఆనందంతో మొత్తం భూమి అంతా పల్లీలే వేశారట. ఆ పల్లీలు వేసేసరికల్లా ఏమైంది, మొత్తం ఎక్కడెక్కడి నుంచో వేల ఎలుకలు వచ్చేసేసి ఆ పంటను పూర్తిగా నాశనం చేసేసినాయట. మొత్తం 1.5 పంటలో వీరికి దొరికింది 2.5 కిలోల పల్లీలు మాత్రమే. అదే కాకుండా వీరికి జరిగిన నష్టం ఏంటంటే, 40 కొబ్బరి చెట్లు వీరివి నశించిపోయినాయి. తర్వాత అక్కడ కొబ్బరి చెట్లు పెట్టారు, 1.5 ఎకరం కొబ్బరి చెట్లు పెట్టారు. ఆ కొబ్బరి చెట్ల కింద 5 లేయర్ మోడల్ని ఉపయోగించారు వీరు. కొబ్బరి దగ్గర అరిక, తర్వాత ఇంకా రకరకాల చెట్లు, బ్లాక్ పెప్పరు, అల్లము, భూమి లోపల పసుపు మొదలైన మొక్కలన్నీ వేశారట. అయితే ఊరికి రూట్ లేదు, 2 నదులు దాటాలి, 2 కిలోమీటర్లు నడవాల్సిందే కదా, అంతా బంజర్ భూమే. ఇదంతా వీరు 1990లో మొదలుపెట్టినప్పుడు. తర్వాత ఒక 5 బర్రెలు 2 ఆవులు తెచ్చుకున్నారు. 8 సంవత్సరాల పాటు పాలమ్మారట. తర్వాత పాలేకర్జీ అప్పుడప్పుడే ప్రారంభించిన వ్యవసాయ పద్ధతిని మోహన్ శంకర్ దేశపాండే వారు రాసినటువంటి కృషి అనే పుస్తకము వీరికి బాగా ఉపయోగపడిందట. అందులో చెప్పిన విధానాన్ని వీరు పాటిస్తూ భాస్కర్ సావే 1956లోనే వీరు
మొట్టమొదటి ఆర్గానిక్ ఫార్మర్, జీరో టిల్లింగ్ వ్యవసాయ విధానాన్ని వీరు పాటించేవారు. సో ఆ విధానాన్ని వీరికి దగ్గరే ఉండేదట. అక్కడ వెళ్ళి తెలుసుకోవడం, నేర్చుకోవడం. అదేవిధంగా వీరిపైన దిలీప్ కులకర్ణి గారి ప్రభావం కూడా చాలా ఉందంట. అలా మొత్తానికి వీరు వ్యవసాయ పద్ధతులు నేర్చుకున్నారు. 1994లో వీరికి కరెంటు, రోడ్డు వచ్చింది. ఎకోసిస్టమ్ ప్లస్ వ్యవసాయం ఒక చోటనే ఉండాలంటారు వీరు. అలాగే 2-3 దగ్గర భూమి కొన్నారు. 214 వరకు కొంచెం భూమిని కొనడం చేశారు. తర్వాత ఫేజ్డ్ మేనర్లో కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, కూరగాయలు, వరి మొదలైనవన్నీ వేస్తూ వచ్చారు. 7 సంవత్సరాల్లో వీళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్ రాగలిగారు. మొదటిసారి వీళ్ళకి మొత్తం ఎకరంన్నర భూమిలో 70 కేజీల బియ్యం వస్తే ఇప్పుడు ఎలాంటి పరిస్థితి అయిందంటే ఒక్క గుంటలో 67 కేజీల బియ్యం వచ్చాయి. ఇవన్నిటినీ వీరు వచ్చిన పంటల్ని 50% వీరికి సరిపోయేది, ఒక 50% బయట అమ్మేవాళ్ళు. అదేవిధంగా వీరు వారి వ్యవసాయ భూమిలో మైక్రో టెంపరేచర్ని బ్యాలెన్స్ చేస్తూ, ఎకోసిస్టమ్ని బ్యాలెన్స్ చేస్తూ, అన్నిటికీ ప్రకృతి అంటేనే అన్ని జీవరాశులు ఉండాల్సిందే, అన్ని జీవరాశులు ఉండే విధంగా చేస్తూ వారి యొక్క వ్యవసాయ క్షేత్రం ఇప్పుడు 5 degrees టెంపరేచర్ తక్కువ ఉంటుంది బయట కన్నా. ఇలా చేస్తున్న సమయంలో 2005లో వరదలు వచ్చి మొత్తం వీరు కష్టపడి చేసిన పనంతా 15 సంవత్సరాలు 1990లో ప్రారంభించిన పని 2005లో పూర్తిగా కొట్టుకుపోయింది. 3 వంతులు చెట్లు చనిపోయినాయి. మళ్ళీ జీరోకి వచ్చేసారు. అప్పటి వరకు జాబ్ చేస్తూ వ్యవసాయం చేసేవాళ్ళు. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఒక 5 సంవత్సరాలు నీకు సపోర్ట్ చేస్తాము, సరే నువ్వు మళ్ళా మొదలుపెట్టు, మళ్ళీ చేసుకో అని చెప్పారట. అలా వీరు మళ్ళా వ్యవసాయం మొదలుపెట్టారు. అప్పుడు సరైన ప్లానింగ్తో, ఎక్స్పీరియన్స్తో లాంగ్ టర్మ్, మీడియం టర్మ్, సీజనల్, ఇంకా దబోల్కర్జీ గారి యొక్క వ్యవసాయ పద్ధతులు కూడా పాటిస్తూ ముందుకెళ్ళారు. ఫుడ్, మెడిసిన్, టింబరు, ఫైర్వుడ్, గ్రీన్ మెన్యూర్, కంట్రోల్ టెంపరేచర్, కన్జర్వేషన్ ఆఫ్ బయోమాస్, ఇవన్నీ కూడా ఎకోసిస్టంలో భాగాలే. వ్యవసాయం అంటే పంటలు పండించడం, పంట తీసుకోవడం అని కాదు. ఇవన్నీ కలిపి ఉన్నప్పుడే అసలైనటువంటి వ్యవసాయ విధానమని రాజేంద్ర భట్ గారు చెప్తుంటారు. మల్టీ క్రాపింగ్ మెథడ్ వీరు మళ్ళా మొదలుపెట్టారు. ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ చేశారు. మళ్ళా వీరు మొదటి రకానికి రావడానికి మొట్టమొదట వ్యవసాయం చేసినటువంటి విధానాన్ని రావడానికి మళ్ళా 10 సంవత్సరాల టైం పట్టింది. అప్పుడు పంట వచ్చిన పంటలో 70% వీరి నీడ్స్, వీరికి కావలసిన ఇంటి అవసరాలకు కావలసిన 70%ను పండించే స్థితికి వచ్చేసారు. ఒక 30% సేల్ చేసేవాళ్ళు. ఫారెస్ట్ నుంచి ఫుడ్ వరకు, సోషల్ ఫారెస్ట్ నుంచి వాటర్ కన్జర్వేషన్ వరకు అన్నిటికీ వీళ్ళ యొక్క వ్యవసాయ భూమి ఒక మోడల్ అయిపోయింది. వీరికి కృషి భూషణ్ అవార్డు కూడా వచ్చింది మహారాష్ట్ర ప్రభుత్వంతోనే. అప్పుడు చాలామందికి దీని గురించి తెలుసుకోవాలన్న ఉత్సాహం రావడం వల్ల వాళ్ళందరూ ఇక్కడికి రావడం, వాళ్ళకి నేర్పించడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది. కాలేజీలో అయితే నేర్చుకోవాలంటే 3-4 సంవత్సరాలు పడుతుంది. అదే కోర్సెస్ షార్ట్ టర్మ్ చేస్తే 30-40 days పడతాయి. సో వీరు ఏం చేశారు, వీరి దగ్గరికి వారం రోజుల కోర్సులు, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పెరిమెంట్ కోర్సెస్ ఇవ్వడం మొదలుపెట్టారు. అలా వచ్చిన వాళ్ళ నుంచి వీరు చాలా నేర్చుకున్నా అని చెప్తారు. వీరు ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతోని రావడము, ఆ సమస్యకి పరిష్కారాన్ని వెతకడమే అద్భుతమైన వ్యవసాయ పద్ధతి అంటారు వీరు. అలా ఇప్పటి వరకు వీరు 200 పైగా క్లాసెస్ కండక్ట్ చేశారు. ఇప్పుడు వీరు పండించే పంటలో 50% అమ్మడము, 50% కన్జంప్షన్, మిగతా ఇవి ట్రైనింగ్కి వచ్చే వాళ్ళు కొనుక్కొని వెళ్ళడం వల్ల వీరికి మంచి రేట్ వస్తుంది. వీరు అనుకున్నవి పండించిన పంటలన్నీ కూడా అమ్మగలుగుతున్నారు. ఒకసారి మహారాష్ట్ర యూనివర్సిటీ, కొంకన్ యూనివర్సిటీ ఒక కాంపిటీషన్ పెట్టిందంట ది బెస్ట్ ఫార్మర్ గురించి. అయితే వీళ్ళ స్నేహితులు వీరి ఫామ్ని ఆడిట్ చేస్తే అక్కడ 50 రకాల మామిడికాయలు, 30 రకాల అరటి చెట్లు, ఇంకా 20 రకాల కొబ్బరి చెట్లు, తర్వాత 57 రకాల సాలెపురుగులు, 51 రకాల సీతాకోక చిలుకలు,
ఇలా అన్ని రకరకాల పాములు, బోలెడన్ని పాములు, ఇన్సెక్ట్స్ అయితే పురుగులు అయితే చెప్పక్కర్లేదు. బర్డ్స్ అయితే ఇయర్ మొత్తం 138 వచ్చేవంట. ఫ్రాక్స్ 5 రకాలు. ఇది కదా అసలైన ఎకోసిస్టమ్. మనం ఏం చేస్తున్నాము, పాములు వస్తాయి అనేసి మల్చింగ్ చేయడం మానేస్తున్నారు. పాములు ఉంటే ఎలుకలు వస్తాయి, ఎలుకలు ఉంటే పాములు వస్తాయి అనుకొని మోడర్న్ ఫార్మింగ్లో మల్చింగ్ చేయడం మానేస్తాం. వీరి ఫామ్ మొత్తము మల్చింగ్తోనే ఉంటుంది. ఎక్కడ పడ్డ ఆకులు, ఎక్కడ పడ్డ కాయలు అక్కడే ఉంటాయి, అక్కడే ఎరువుగా తయారవుతాయి. అలా వీరి ఫామ్లో బయోడైవర్సిటీ ఉంది. 70 రకాల మ్యాంగోస్ పండిస్తున్నారు. ఆ మ్యాంగోస్ మే నుంచి జూలై వరకు వస్తాయి. తర్వాత మ్యాంగోస్ చెట్ల మధ్యలో ప్యాడీ, పల్సెస్, ఆయిల్ సీడ్స్, పసుపు ఇవన్నీ కూడా పెట్టి పండిస్తున్నారు. దానివల్ల వాతావరణంలో వచ్చే మార్పులు, అధిక వర్షాలు, ఎక్కువ ఎండలు, మంచు ఎక్కువగా కురగడం, ఏం జరిగినా సరే ఒక పంట నష్టమైతే, ఉదాహరణకు మ్యాంగోకు పువ్వులు రాలేదనుకోండి, కాయలు రావు. కాయలు రాకపోతే వేరే పంటలో అయినా లాభం వస్తుంది కదా. అది వారు చివరికి తెలుసుకున్నది ఏమిటి అంటే ఈ మల్టీ లేయర్ ఫార్మింగ్. యాక్చువల్గా ఈ పద్ధతి కొత్తేమీ కాదు అసలు. మన తాత ముత్తాతలు చేసిందే కానీ మనం మర్చిపోయినాము. ఇంతకుముందు గ్రామాలలో పత్తి వేసేవాళ్ళు. రెయిన్ ఫెడ్ వర్షాధార పంటలే ఉండేవి. అప్పుడు ఈ కెనాల్స్, ప్రాజెక్ట్స్ ఏమీ లేవు. అయినా అద్భుతమైన జీవనాధారం ఉండేది. అప్పుడు ఏం జరిగేది అంటే పత్తితో పాటు కంది వేసేవాళ్ళు, ఇంకా అనుములు వేసేవాళ్ళు, ఇంకా వాళ్ళ ఏరియాని, ప్రాంతాన్ని బట్టి రకరకాల పంటలు వేసుకునేవాళ్ళు. అవి వాళ్ళకి తినడానికి సరిపోయేవి. పత్తి అమ్ముకునేవాళ్ళు. పూర్వకాలంలో అమ్మే పద్ధతి లేదు కాబట్టి పత్తికి బదులుగా వేరే వస్తువులు తెచ్చుకునేవాళ్ళు. అలా అద్భుతంగా ఉండేది. వాళ్ళకి దొరకని వస్తువులు వీకెండ్ అంగళ్ళల్లో వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు, బజార్లలో. లేదా 50 కిలోమీటర్ల దూరం వరకే అప్పుడు గ్రామాలు వెళ్ళేవాళ్ళు. అక్కడ వాళ్ళకి దొరకని వస్తువులు తెచ్చుకునేవాళ్ళు. చివరికి ఆడ కూడా దొరకలేదనుకోండి, వాళ్ళకి అవసరం ఉన్నాయన్నీ జాతరలలో. మన దగ్గర జాతరలు అన్నది చాలా సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ కల్చరల్ ఎక్స్చేంజ్. దానికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ చూడండి. వస్తు రూపేణ వస్తు మార్పిడి జరిగేది. అద్భుతం కదా. ఈ సిస్టమే ఇప్పుడు లేదు. అన్నీ మనము అమెజాన్ ఇంకా ఇతర వ్యవస్థలపైన, వ్యాపార వ్యవస్థలపైన మన జీవితం ఆధారపడిపోయింది. తర్వాత ఇలా అందరూ రావడం మొదలుపెట్టిన తర్వాత అగ్రో టూరిజం మొదలుపెట్టారు. అగ్రో టూరిజం వల్ల కూడా వీరికి ఇన్కమ్ రావడము మొదలైంది. అదేవిధంగా అరణ్యం అంటేనేమో ప్రకృతి ఏర్పరిచేది, వనం అంటే మనం చేసేది. అశోకవనంలో సీత ఉండేది అని మనము రామాయణంలో వింటుంటాం కదా. వనము అంటే ప్రకృతి సిద్ధంగా మనము చేసింది. అదే ఉపవనం అంటే మనకు నచ్చిన చెట్లన్నీ పెట్టుకోవడాన్ని ఉపవనం అంటాం. అంటే ఇక్కడ వీరు తయారు చేసింది ఉపవనం అనుకోవచ్చు. వారి వ్యవసాయ భూమిలో అవసరాలకు అనుగుణంగా వారు ఏర్పాటు చేసుకున్నది ఒక ఉపవనము. దీనిలో ఇంతకుముందు మెడిసిన్స్ కూడా ఇంట్లోనే తయారు చేసుకునేవాళ్ళు. అప్పుడు సప్లై చైన్ అన్నది చాలా చిన్నది. గ్రామంలో ఉన్న ఇతర రైతులు, నాకు ఈసారి ఈ పంట బాగా వచ్చింది, ఇంకో రైతుకి ఇంకో పంట వచ్చింది, ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు. ఆ గ్రామం వరకే ఉండేది. ఏదన్నా ఆరోగ్యం బాగాలేకపోతే రైతు దగ్గరికి రైతులంతా ఇంటి వెనక ఉన్నటువంటి ఏవో ఆకులు, కషాయాలు చేసుకొని తాగేవాళ్ళు. లేదా ఆ గ్రామంలో తెలివైనటువంటి ఒక వ్యక్తి ఉంటే అతను వైద్యం చేసేవాడు. లేదా జమీందారులు ఆ ఊరికో పెద్ద కొన్ని మందులు, అది కూడా ప్రకృతి సిద్ధంగా ప్రకృతిలో లభించే వాటినే ఏర్పాటు చేసేవాళ్ళు. ఈ విధంగా వాళ్ళకు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే వచ్చేది కాదు. మన జీవన శైలి, మన ఆహారము ఇప్పుడున్నటువంటి సమస్యలన్నిటికీ కారణము. ఇప్పుడు 10 మందిలో 7కి డయాబెటిక్స్ ఉంటుంది, 10 మందిలో 3 క్యాన్సర్ వస్తుంది, 10లో 5కి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీనికి కారణము రసాయనాలు వేయడమే. సేంద్రియ ఖేతీ అంటే స్వయంద్రియ పంచభూతాలను కాపాడుతూ భూమిని
బ్యాలెన్స్ చేస్తూ చీమలు, వానపాములు, కప్పలు, పక్షులు అన్నిటికీ ఆవాసంగా ఉండేదే అసలైన ప్రకృతి వ్యవసాయము. ఎక్కడైనా పక్షి గూళ్ళు ఉన్నాయా? ఇప్పుడు అసలైన ప్రకృతి వ్యవసాయ పంటలు అంటే తెలుసుకోవాలంటే ఆ భూమికి, ఆ క్షేత్రానికి వెళ్ళినప్పుడు పాములు ఉండాలి, కప్పలు ఉండాలి, పక్షుల గూళ్ళు ఉండాలి, రకరకాల చెట్లు ఉండాలి, సీతాకోక చిలుకలు ఉండాలి, అన్ని రకాల సూక్ష్మజీవులు ఉండాలి. అదే అసలైన ప్రకృతి వ్యవసాయ క్షేత్రము. మరి అలా కనిపిస్తుందా ఇప్పుడు ఎక్కడైనా? మామూలుగా రైతులు కెమికల్స్ వేసి ఫార్మింగ్ చేస్తున్నారు, చాలా తప్పు చేస్తున్నారని సిటీలలో కూర్చునే వాళ్ళు మాట్లాడతారు. సిటీలలో ఉన్న వాళ్ళు ఒక కుటుంబము వాడే కెమికల్స్ కన్నా రైతు వాడే కెమికల్స్ ఎక్కువ కాదు. మీరు పొద్దున్న నుంచి రాత్రి వరకు వాడే హ్యాండ్ వాష్ నుంచి మొదలుకొని ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్ లాంటి అన్నిటినీ లెక్కేస్తే రైతు వాడే కెమికల్ చాలా తక్కువ. ఆ కెమికల్స్ అన్నీ భూమిలో పోతున్నాయి, భూమి నుంచి నీళ్ళలోకి, ఆ నీళ్ళే మళ్ళీ మనకి వస్తున్నాయి. గమనించండి ఫ్రెండ్స్, ఒకరిని రైతును అనే ముందు మనం బాధ్యత ఎంతవరకు ఉంది అన్నది కూడా మనం ఆలోచించాలి అంటారు రాజేంద్ర భట్ గారు. ఇప్పుడు మన మనసు పొల్యూషన్ అయిపోయింది. డబ్బు, లగ్జరీ, స్పేషియస్ అనుకుంటున్నాము. గ్రీన్ రెవల్యూషన్లో వచ్చిన ఈ నైట్రోజన్ వాడకం వల్ల పొలాలలో వేసిన నైట్రోజను ఇప్పుడు మన శరీరంలో 6 రెట్లు ఎక్కువగా ఉంది. అది మనిషికి బ్రెయిన్ ఆక్సిజన్ ఇవ్వకుండా చేస్తోంది. అందుకే నెగిటివ్ ఆలోచనలు చాలా వస్తున్నాయి. జీవితం పైన విరక్తే కోల్పోతున్నారు. చాలామంది విరక్తి వచ్చేస్తోంది అందరికీ. నిరాశ, నిస్పృహ, ఎక్కడ లేనటువంటి బద్ధకము, ఇవన్నిటికీ కారణము మన శరీరంలో నైట్రోజన్ ఎక్కువ అవ్వడము. ఎప్పుడైనా ఆలోచించామా ఇవన్నీ జరుగుతున్నాయని? ఆలోచించట్లే కదా. మన పిల్లలకి ఫార్మింగ్ చేయాలి, ఇట్లుండాలి, అట్లుండాలని చెప్పే ముందు వీరేమంటారంటే, నేను, నా భార్య, మా అమ్మ, మా నాన్న, మా అమ్మమ్మ, తాతయ్య అందరూ కలిసి వ్యవసాయం చేసి చూపించినప్పుడు మన పిల్లలు మారుతారు. మనమేమో సిటీలలో కూర్చొని పిల్లలకి ఫార్మింగ్, ఆర్గానిక్ ఫుడ్ తినాలి, ఇట్లా తినాలి, అట్లా తినాలి అనుకున్నప్పుడు అది జరగదు. వాళ్ళంతా ఓల్డ్ ఏజ్ హోమ్లకు వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఏం నేర్పిస్తున్నారు? ఉద్యోగం చేయాలి, చదవాలి, ఉద్యోగం చేయాలి, ఈ డబ్బు సంపాదించాలి. ఈ 3 కాపీ పేస్ట్ చదువులు అయిపోయినాయి. ఆలోచనే లేదు చదువులో. అది కూడా ఒక కారణం అంటారు వీరు. ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది కూడా ఒక పెద్ద ప్రాబ్లం మనకు వచ్చింది. తర్వాత ప్రకృతి ఎప్పుడు గ్రోత్ యాక్సెప్ట్ చేయదు. సొసైటీలో ఇప్పుడు గ్రోతే కావాలి. ఈరోజు ఒక కారు, వచ్చే సంవత్సరం కల్లా కొత్త కారు, మళ్ళీ ఇంకో సంవత్సరం కొత్త ఇల్లు, కొత్త బంగ్లా. కానీ ప్రకృతి ఎప్పుడు గ్రోత్ను యాక్సెప్ట్ చేయదు. గ్రోత్ అండ్ బ్రేక్. అందుకనే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకు. కార్బన్ ఫుట్ ప్రింట్, వాటర్ కన్జర్వేషన్ మనం చేయకుండా ఎదుటి వారికి చెప్పే హక్కు లేదు. సమృద్ధి, ఆనందం, సంతోషం ఇవి మనము హక్కుగా భావించినప్పుడు మన బాధ్యతలు ఏమిటి? ప్రభుత్వం చేయలే, వాళ్ళు చేయలే, వీళ్ళు చేయలే, పక్కింటి వాళ్ళు చేయలే, వెనకింటి వాళ్ళు చేయలే కాదు. నువ్వేం చేస్తున్నావు? నీ వంతు బాధ్యతగా నువ్వేం చేస్తున్నావు అన్న ప్రశ్న మనల్ని మనము వేసుకోవాలంటారు వారు రాజేంద్ర భట్ గారు. ఇప్పుడు అమెజాన్ ఆర్డర్స్ వస్తున్నాయి. వచ్చిన చెత్త డికంపోజ్ ఎవరి బాధ్యత? మున్సిపాలిటీదా, మీదా, ప్రభుత్వాందా? ఆ ప్రశ్న కూడా వారు వేస్తుంటారు. వీరేమంటారంటే, ఈ ప్రకృతిని, ఎకోసిస్టమ్ని కాపాడుకున్నప్పుడే మన భవిష్యత్తు, లేకపోతే భవిష్యత్తే లేదు. ఎకోసిస్టమ్ అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ కాదు. ఆర్గానిక్ ఫార్మింగ్ రైట్ వర్డ్ కాదు. జీవన శైలి, జైవిక్ ఖేతీ, సేంద్రియ ఖేతీ, ఇంద్రియాలను కంట్రోల్లో పెట్టుకొని ప్రకృతిని కాపాడినప్పుడే అస్సలైన జీవన విధానం అంటారు వీరు. మన ఆలోచనలకి పదును పెట్టాలి.
గాంధీజీ గారు రాసిన నయా తాలీం చదవమంటారు. వీరి దగ్గర 57 లక్షల లీటర్ల వాటర్ కన్జర్వేషన్ చేయగలిగారు వీరి పొలంలో. స్టేట్ మొత్తంలో 22 కేజీల యావరేజ్ పంట వస్తే వీరి దగ్గర 40 కేజీల పంట వస్తుంది. ఎంత డిఫరెన్స్ చూసారా? ఒక్క వ్యక్తి చేయగలేనిది సమూహం చేయలేదా? సమాజం చేయలేదా? ఈ నవనాగరికులు చేయలేరా? మనం ఏం చేయకుండా పిల్లలకు చెప్పే హక్కు మనకు లేదు. డిమాండ్ ఉంటే కదా, ఏదైనా వస్తువు తేవడానికి కష్టం తెలిస్తే కదా పిల్లలు చేస్తారు. అన్నీ వాళ్ళకు రెడీగా ఇచ్చేసేసి నువ్వు ఇది చేయలే, అది చేయలే, ఇది నేర్చుకోలే, అది నేర్చుకోలేదంటే అది వాళ్ళ తప్పు కాదు. ఇప్పుడు వర్షం పడుతుంది, అది ఎసెటా లయబిలిటీనా? సుగంధ చెట్లు ఉంటాయి, అది ఎసెటా లయబిలిటీనా? మనకు ఈ ఎకోసిస్టంలో సుగంధ ద్రవ్యాలు ఉంటాయి, మంచి వాసన వస్తుంది, మంచి గాలి వస్తుంది, భూమి కూడా మంచి సువాసన ఇస్తుంది. అదే అసలైన వ్యవసాయము. వ్యక్తి చేసే సాయము వ్యవసాయము. ఈ పద్ధతులన్నీ పాటించి వీరు వారి జీవితాన్ని ఒక మోడల్గా తీర్చిదిద్ది మన ముందు తరాలన్నిటికీ వారు ఎన్నో మార్గాలు వారు చేసిన ప్రయత్నాలన్నీ క్లాసుల రూపేణా, వీడియోల రూపేణా అందరికీ వివరిస్తున్నారు. ఎంత గొప్ప వ్యక్తి వారు. ఇప్పుడు సమాజానికి ఇలాంటి వాళ్ళ అవసరం, చాలా అవసరం. వారికి నా ప్రత్యేక పాదాభివందనాలు. వారి జీవితాన్ని 35 సంవత్సరాల వారి జీవితాన్ని వ్యవసాయ క్షేత్రంలో వెచ్చించి ఈరోజు ఒక అద్భుతమైన ప్రకృతి వనంగా మార్చారు, ఉపవనంగా మార్చారు. ఎంత అద్భుతం చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి ఆలోచనలు ఇప్పటి వరకు లేకున్నా ఇక ముందు మనము కల్పించుకొని, వయసుతో నిమిత్తం లేదు ఫ్రెండ్స్. నేను రిటైర్మెంట్ తర్వాత చేస్తా, సెటిల్ అయినాక చేస్తా. సెటిల్ అంటే ఏంటి అర్థం అంటారు వారు. సెటిల్మెంట్ ఏమిటి? మంచి నీళ్ళు, మంచి ఆహారమే సెటిల్మెంట్ ఇన్ ద లైఫ్ అంటారు వారు. ఆలోచిద్దామా ఫ్రెండ్స్? చాలా అద్భుతంగా ఉంది కదా రాజేంద్ర భట్ గారి జీవన విధానము. అది మన జీవన విధానంగా కావాలని అందరినీ కోరుకుంటున్నా, ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.